హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే పచ్చి పులుసు. పచ్చి పులుసులు అంటే చాలా ఉంటాయి. నేను ఈరోజు ప్రిపేర్ చేసింది మినప్పులుసు అన్నమాట. మీ అందరికి ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం, వచ్చేయండి. ముందుగా 1 కప్పు మినప్పిండి, 1 కప్పు చింతపండు రసం, 1 కప్పు బెల్లం, 1 కప్పు ఆనియన్స్, కొంచెం మిర్చి, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, వీటన్నిటిని మనం రెడీ చేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత వీటన్నిటిని మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో ముందుగా కొంచెం మినప్పిండిని వేయాలి. ఆ తర్వాత మినప్పిండి వేసినాక చింతపండు రసాన్ని వేసి కొంచెం ఉండలు లేకుండా దాన్ని మెత్తగా కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ 1 కప్పు బెల్లం పెట్టినాం కదా, ఆ బెల్లాన్ని దీనిలో యాడ్ చేయాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ సన్నగా తరిగిన ఆనియన్స్ని, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటి వేసి ఒకసారి వాటిని మొత్తం తిప్పుకోవాలి అన్నమాట. అంటే మినప్పిండి ఉండలు ఉండలుగా ఉండిపోతుంది కాబట్టి అది ఉండలు లేకుండా దాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద ఒక చిన్న బాండి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తిరగమాత అంటే పప్పు దినుసులన్నీ దానిలో వేసుకోవాలన్నమాట. ముందు కొంచెం జీలకర్ర, తర్వాత ఆవాలు, మినపగుళ్ళు కానీ సాయి పెసరపప్పు కానీ, పచ్చిపప్పు, తర్వాత వీటన్నిటికీ ఫ్లేవర్ ఎండుమిర్చి అన్నమాట. ఇది వేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. తిరగమాత వేగిన తర్వాత మనం ఆల్రెడీ బౌల్లో పెట్టుకున్నాం కదా మినప్పులుసు, దానిలో ఈ తిరగమాతని వేసుకోవాలి. ఒక్కసారి ఇప్పుడు తిరగమాతని మొత్తం ఇలా తిప్పుకోవాలి స్పూన్తో. ఇలా ప్రిపేర్ చేసినాక 1 అవర్ తర్వాత మనం వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా ఇష్టం అండి. నేను ఫస్ట్ టైం అనమాట చేయడం. ఇంతకుముందు పెళ్ళి కాకముందు అమ్మ చేసేది, మేము తినేదాన్ని. ఇప్పుడు పెళ్ళి అయ్యాక నేను ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారు. మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, అదేం లేదండి, మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.